టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్. పెద్ది సినిమాకు రామ్ చరణ్ షాకింగ్ రెమ్యునరేషన్. చిరు బాబీ మూవీకి కాకాజీ టైటిల్ ఖరారు. మళ్ళీ కలిసి నటిస్తున్న బాలకృష్ణ కాజల్. డ్రాగన్ రిలీజ్ డేట్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను 2027 జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ ఒక పవర్ఫుల్ పోస్టర్ ను షేర్ చేశారు. బాలయ్య సరసన చందమామ, నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో రానున్న NBK 111 ప్రాజెక్టు షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ కాజల్ కలిసి నటించడం విశేషం. రామ్ చరణ్ రెమ్యునరేషన్. పెద్ది సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ సుమారు 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఆయన కెరీర్ లోనే అత్యధికం కాగా రెమ్యునరేషన్ పరంగా 100 కోట్ల క్లబ్ హీరోల జాబితాలో చరణ్ చేరారు. చిరు బాబీ మూవీకి కాకాజీ టైటిల్. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న మెగా 158 సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఇదే టైటిల్ పై వార్తలు వచ్చినప్పటికీ మూవీ టీం స్పందించలేదు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. సిద్ధు మీనాక్షి జంటగా వెబ్ సిరీస్. సిద్ధు జొన్నలగడ్డ మీనాక్షి చౌదరి జంటగా నెట్ఫ్లిక్స్ లో ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్ రాబోతోంది. సార్ లక్కీ భాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సిరీస్ ని తెరకెక్కిస్తూ ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ప్రకాష్ రాజ్ పై నాగమహేష్ ఫైల్. శ్రీరాముడు సనాతన ధర్మంపై ప్రకాష్ రాజ్ చేసిన కమెంట్స్ ను నటుడు నాగమహేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు. నాస్తికత్వం పేరుతో హిందూ దేవుళ్లను, రామాయణాన్ని అవహేళన చేయడం ప్రకాష్ రాజ్ సంకుచిత స్వభావానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. పెద్ది స్పెషల్ సాంగ్ మా స్ట్రీట్ రెడీ. పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సంయుక్త మీనన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ పాట షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ప్రారంభం కానుంది. రామ్ చరణ్ మాస్ డాన్స్ కు సంయుక్త గ్లామర్ తోడవడంతో ఇది సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. తండ్రిగా ప్రమోషన్ పొందిన తిరువీర్. టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తన రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులకు ఒక తీపి కబురు అందించారు. తనకు కుమారుడు జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన బాబుకు అధ్వర్ రెడ్డి అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. 7వ తరగతి ఎగ్జామ్స్ రాసిన నేషనల్ అవార్డు విన్నర్, ప్రముఖ మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ఇంద్రాన్స్ 68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్షలు రాసి చదువుపై తనకున్న మక్కువను చాటుకుంది. చిన్నతనంలో పేదరికం కారణంగా 4వ తరగతిలోనే ఆగిపోయిన తన చదువుని కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ ద్వారా మళ్లీ ప్రారంభించారు. జైలర్ 2 షూటింగ్ పూర్తి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ 2 షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. సుమారు 13 నెలల పాటు నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ నేడు అధికారికంగా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సెట్స్ లో చిత్ర బృందం భారీ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను 2026 సెకండ్ హాఫ్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.